అసలు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేదంటే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా? అందులోనూ 3.5 కిలోవాట్ వేరియంట్ గురించి అయితే వీడియోలో మీకు చెప్తాను. ఎందుకంటే మనకి బజాజ్ సంబంధించిన 3.5 కిలోవాట్ వేరియంట్ ఉంది, టీవీఎస్ లో కూడా 3.5 కిలోవాట్ వేరియంట్ ఉంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ లో కూడా బేస్ వేరియంట్ ఒకటి, స్మార్ట్ ఫీచర్స్ ఉన్న ఒక వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కంపేర్ చేసి ఏది మీకు బెటర్ ఆప్షన్ ఈ వీడియోలో మీకు చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ నేను ఎందుకు ఈ 4 మోడల్స్ ఎందుకు కన్సిడర్ చేసినా కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చేతక్ బజాజ్ కంపెనీ నుండి 3501 అనే ఒక మోడల్ అయితే తీసుకున్నాను అనమాట. దీనికి కాంపిటేటర్ కింద టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్ తీసుకున్నాను. ఎందుకంటే బజాజ్ చేతక్ ఏదైతే ఉందో 3501 వాళ్ళ ప్రీమియం వేరియంట్, ఇందులో అన్ని స్మార్ట్ ఫీచర్స్ ఉన్న వేరియంట్ అనమాట. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ లో కూడా మనకి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. దీనికన్నా హైయర్ వేరియంట్ కూడా ఉంది, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ అనేది కూడా. ఇంకా ఎక్కువ ప్రైస్ రేంజ్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి స్మార్ట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఇంచుమించుగా ఇదే ప్రైస్ రేంజ్ లో ఉంది కాబట్టి దీన్ని ఐక్యూబ్ ఎస్ వేరియంట్ తీసుకుని, అలానే చేతక్ 3502 వేరియంట్ ఏదైతే ఉందో దీనికోసం ఐక్యూబ్ 3.5 కిలోవాట్ వేరియంట్ తీసుకుని. ఈ రెండు కూడా బేస్ వేరియంట్స్ అనమాట. వీటిని నేను కన్సిడర్ చేసుకుని అయితే మీకు కంపారిజన్ చేసి చెప్తాను. సో ఫస్ట్ నేను బజాజ్ చేతక్ 3501 గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 3.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. ఇది ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనమాట. దీంతో కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 153 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అని చెప్తున్నారు. బట్ రియల్ రేంజ్ సుమారుగా 120 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది కండిషన్ చూసుకున్నట్లయితే ఒక 65 to 70 కేజీస్ ఉన్న ఒక వ్యక్తి సుమారుగా 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్తే ఈ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇందులో మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 4.2 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. ఇంటర్నల్ గా కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే రేటెడ్ పవర్ సుమారుగా 3.8 కిలోవాట్ల వరకు ఉండొచ్చు అనమాట. కానీ బజాజ్ కంపెనీ వాళ్ళు ఎక్కడ కూడా అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయలేదు. బట్ ప్రీవియస్ గా ఉన్న సమాచారం మేరకు అయితే మీకు చెప్తాను. సుమారుగా రేటెడ్ పవర్ 3.8 కిలోవాట్ వరకు ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇందులో మనకి స్పీడ్ చూసుకున్నట్లయితే 73 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 0 to 80% ఛార్జ్ చేయడానికి మీకు 3 గంటల సమయం అయితే పడుతుంది. అంటే ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారుగా 4 గంటల 15 నిమిషాలు ఇలా పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మనకి డిస్ప్లే చూస్తే 5.5 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఇందులో మనకి బూట్ స్పేస్ చూసుకుంటే 35 లీటర్ల బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు డిఫాల్ట్ గా వారంటీ ఇస్తున్నారు. మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే 5 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండెడ్ కూడా వారంటీ అయితే మీరు పెంచుకోవచ్చు అనమాట. అది ఆప్షనల్. సుమారుగా 6,000 రూపాయలు ప్లస్ GST ఎంతో అమౌంట్ పే చేస్తే మీరు బ్యాటరీ ప్యాక్ వారంటీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసుకున్నైతే 134,500 రూపాయలు అనమాట. ఇది ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్. నెక్స్ట్ దీనికి కాంపిటేటర్ గా చూసుకున్నట్లయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ అని ఒక వేరియంట్ అయితే మనకు కనిపిస్తుంది. సో మనకి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ లో కూడా 3.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూస్ చేస్తున్నారు. 145 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. రియల్ రేంజ్ చూసుకున్నట్లయితే దీనికి కూడా 120 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. మీకు డౌట్ ఉండొచ్చు, అదేంటది బజాజ్ చేతక్ వాళ్ళు ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 153 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తారు, మీరు దీనికి 120 అంటున్నారు. మళ్ళీ టీవీఎస్ ఐక్యూబ్ కూడా 3.5 కిలోవాట్ కంపెనీ వాళ్ళు తక్కువ క్లెయిమ్ చేస్తారు. అలాంటప్పుడు మళ్ళీ 120 ఎందుకు అంటున్నారు, ఇంకా ఎక్కువ రావాలి కదా అని డౌట్ ఉంటుంది కదా. సో మనకి టీవీఎస్ ఐక్యూబ్ వేరియంట్ ఏంటంటే బఫర్ కెపాసిటీ ఒక 300 వాట్ అవర్లు బఫర్ కెపాసిటీ పెట్టారు. అంటే 3.5 కిలోవాట్ అవర్లు 3.2 కిలోవాట్ అవర్లు మాత్రమే యూజబుల్ కెపాసిటీ. సో వీళ్ళు చెప్పడమే యూజబుల్ కెపాసిటీ తక్కువ అని చెప్తున్నారు. దానికి 120 కిలోమీటర్స్ అని చెప్తున్నాను. అది కాకుండా ఇంకో పాయింట్ కూడా ఉంది. బజాజ్ కంపెనీ వాళ్ళు మరి బఫర్ కెపాసిటీ కూడా తెలియదు కాబట్టి ఇంకా ఎక్కువ రేంజ్ రావచ్చు కదా. అయితే బజాజ్ కంపెనీ వాళ్ళ చేతక్కి టీవీఎస్ ఐక్యూబ్ వేరియంట్ కి వెయిట్ పరంగా డిఫరెన్స్ వస్తుంది. సుమారుగా 15 కేజీల వరకు వెయిట్ డిఫరెన్స్ వస్తుంది. ఎప్పుడైతే వెహికల్ యొక్క బరువు పెరుగుతుందో దాని వల్ల కూడా రేంజ్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఆ పాయింట్స్ కన్సిడర్ చేసుకుని సుమారుగా 120 కిలోమీటర్ రేంజ్ ఉండొచ్చు అనేది పాయింట్ అయితే మీకు మెన్షన్ చేస్తున్నాం. ఇందులో మనకి మోటార్ కెపాసిటీ 4.4 కిలోవాట్ల BLTC హబ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. దీని రేటెడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 3 కిలోవాట్ల రేటెడ్ పవర్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 78 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ 0 to 80% అయితే ఉందో 3 గంటల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 7 అంగుళాల డిస్ప్లే అయితే లభిస్తుంది. నార్మల్ డిస్ప్లే, టచ్ స్క్రీన్ అయితే ఉండదు. 35 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఇందులో కూడా మనకి 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు. దీన్ని కూడా మీరు అప్ టు 5 years లేదా 70,000 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వారంటీని అడిషనల్ అమౌంట్ పే చేసి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసుకున్నైతే 145,867 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మన బజాజ్ చేతక్ 3502 వేరియంట్ ఏదైతే ఉందో ఇది బేస్ వేరియంట్ అనమాట. బజాజ్ చేతక్ లో మనకి టాప్ అండ్ వేరియంట్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని ఉంటాయి. బట్ కొన్ని ఫీచర్స్ డిఫరెన్స్ వస్తాయి. బ్యాటరీ కెపాసిటీ కానీ, రేంజ్ కానీ, మోటార్ కానీ, స్పీడ్ కానీ ఇంచుమించు కానీ సిమిలర్ గానే ఉంటాయి. ఇటు వచ్చి ఛార్జింగ్ టైం కొంచెం స్లో ఉంటుంది. 3 గంటల 20 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. ఇందులో మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉండదు. 5 అంగుళాల డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. 30 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ వారంటీ కూడా సేమ్ అనమాట. అయితే దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 122,500 రూపాయలతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మన టీవీఎస్ ఐక్యూబ్ సంబంధించిన 3.5 కిలోవాట్ వేరియంట్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ చేతక్ టీవీఎస్ ఐక్యూబ్ 3.5 కిలోవాట్ ని ఎందుకు కన్సిడర్ చేశానంటే చేతక్ టీవీఎస్ ఐక్యూబ్ కూడా బేస్ వేరియంట్స్ అనమాట. 3.5 కిలోవాట్ వేరియంట్. ఇందులో
మనకి 3.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, 145 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, అగైన్ 120 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 4.4 కిలోవాట్ల పీక్ పవర్ BLDC హబ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. రేటెడ్ పవర్ 3 కిలోవాట్లు అయితే ఉంటుంది. అంటే ఇందులో కూడా 78 కిలోమీటర్ ఆక్సిజన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బట్ ఛార్జింగ్ టైం చూస్తే 4 గంటల 40 నిమిషాలు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా 5 అంగుళాల డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు. iQube S తో పోలిస్తే కొంచెం చిన్న సైజ్ డిస్ప్లే అనమాట. ఇందులో కూడా మనకి 35 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ కాస్ట్ చూస్తే 132,740 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ పర్టికులర్ గా చేతక్ నుంచి 2 మోడల్స్, అలానే టీవీఎస్ సంబంధించిన మోడల్స్ ఏదైతే కొంచెం సిమిలర్ బ్యాటరీ ప్యాక్ తో ఆఫర్ చేస్తున్న వేరియంట్స్. ఇప్పుడు మరి కంపారిజన్ పరంగా చూస్తే ఏది బెటర్ గా ఉందో చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం 3501 టాప్ అండ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం అండి. టాప్ అండ్ వేరియంట్స్ లో మనకి చేతక్ సంబంధించిన 3501 లేకపోతే టీవీఎస్ iQube S వేరియంట్, ఇది ఒక డౌట్ ఉంటుంది. సో 3501 లో మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పరంగా చూస్తే రేంజ్ అనేది అటు టీవీఎస్ iQube లో కానీ చేతక్ లో కానీ సిమిలర్ రేంజే కనిపిస్తుంది. అలానే మనకి టాప్ స్పీడ్ పరంగా చూస్తే టీవీఎస్ లో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక డిస్ప్లేలో ఎవరైనా టచ్ స్క్రీన్ డిస్ప్లే కావాలనుకుంటే చేతక్ 3501 లో ఒక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నింటిలో కూడా ముందు వైపు డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, వెనక వైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఈ 4 వేరియంట్స్ లో కూడా కామన్ గా అదే బ్రేకింగ్ సిస్టమ్ అయితే లభిస్తుంది. ఇప్పుడు మేజర్ గా చేతక్ 3501 లో iQube S లో ఉన్న ప్రత్యేక ఫీచర్ చూసుకుందాం అండి ఒకసారి. చేతక్ 3501 వేరియంట్ లో మనకి ఆన్ బోర్డ్ ఛార్జర్ అనేది లభిస్తుంది. అంటే మీరు ఛార్జర్ ని బయటికి తీయాల్సిన అవసరం లేకుండానే జస్ట్ బై డిఫాల్ట్ గా స్కూటర్ లోపలే ఆ అడాప్టర్ ఉంటుంది. జస్ట్ మీరు ప్లగ్ బయటికి లాగి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బట్ టీవీఎస్ iQube వేరియంట్ ఏదైతే ఉందో ఆఫ్ బోర్డ్ ఛార్జర్ లభిస్తుంది అనమాట. సో ఇన్ కేస్ నాకు ఆశ్రమ కూడా వద్దు, నాకు స్కూటర్ లోనే ఛార్జర్ ఉంటే నేను ఆ బరువు కూడా మోయక్కలేదు అనుకునే వాళ్ళకి మనకి చేతకు సంబంధించిన ఒక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలానే ఎవరైతే స్మార్ట్నెస్ ని ఇష్టపడతారు, అంటే నేను కీ లాంటిది, నాకు స్కూటర్ కీ అవసరం కాదు, నాకు కొంచెం స్మార్ట్ ఫీచర్ ఉండాలి, అంటే కీ లేకుండా ఒక కీ ఫాబ్ లాంటిది కావాలనుకుంటే చేతక్ 3501 లో మనకి కీ ఫాబ్ అనేది లభిస్తుంది. అంటే ఫిజికల్ కీ ఉండదు, జస్ట్ కీ ఫాబ్ ద్వారా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. అది ఇన్ కేస్ మీకు అది నాకు కావాలనుకుంటే ఒక అడ్వాంటేజ్. చాలా మందికి అలా కీ ఫాబ్ లాంటిది ఉంటే నాకు అది వాడడం రాదు, నాకు ఫిజికల్ కీనే కావాలనుకుంటే మీకు టీవీఎస్ iQube S కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే దాన్ని మీరు కీ పెట్టుకుని ఆపరేట్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన కంపారిజన్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో స్మార్ట్ ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే స్కూటర్లో మనకి కాల్ ఫీచర్స్ కానివ్వండి, మెసేజ్ అలర్ట్స్ ఏదైతే ఉంటాయో అది 3501 కానివ్వండి iQube S లో కూడా ఆ నోటిఫికేషన్స్ అనేవి మీకు కనిపిస్తాయి అనమాట. మ్యూజిక్ పరమైన బటన్స్ కూడా మీకు అటు చేతక్ 3501 లో కానివ్వండి టీవీఎస్ iQube S వేరియంట్ లో కూడా మీకు లభిస్తాయి. సో ఈ స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఈక్వల్ గానే కనిపిస్తున్నాయి. అయితే మీరు 3501 iQube S వేరియంట్స్ లో మేజర్ గా కనిపించిన డిఫరెన్సెస్ ఏంటంటే మీకు టాప్ స్పీడ్, అంటే ఉదాహరణకి మీకు ఎక్కువగా టాప్ స్పీడ్ కావాలనుకుంటే క్లియర్గా టీవీఎస్ కంపెనీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కనిపిస్తుంది అనమాట. అంటే రెగ్యులర్గా బండి నడిపే వాళ్ళకి కావాల్సిన కొన్ని వెసులుబాట్ల గురించి మాట్లాడుకున్నాను. నాకు యావరేజ్ స్పీడ్ వెళ్తే మీకు రెండిట్లో కూడా సరిపోతుంది యాక్చువల్లీ మీరు సిటీ రోడ్ కండిషన్స్ కి. కానీ నాకు కొంచెం ఎక్కువ స్పీడ్ కావాలి అనుకుంటే మాత్రం టీవీఎస్ iQube S లో కొంచెం అడిషనల్ టాప్ స్పీడ్ అనేది లభిస్తుంది. బట్ అది ఎక్కువని కాదు, నా మాత్రంగా 5 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది అడిషనల్ గా ఉంది. ఛార్జింగ్ టైం పరంగా రెండిట్లోని సిమిలర్ గానే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇవన్నీ గమనించిన తర్వాత మేజర్ గా ప్రైస్ పాయింట్ లోనే కస్టమర్స్ అందరూ కూడా ఆలోచించేది ప్రైస్. కాబట్టి 3501 కి టీవీఎస్ iQube S కి 11,000 డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ 11,000 రూపాయలు మీకు డిఫరెన్స్ కి టీవీఎస్ iQube లో కనిపిస్తున్న అడ్వాంటేజెస్ ఏమైనా కనిపిస్తుంది అంటే ఒకటి ఆ టాప్ స్పీడ్ అనేది అడిషనల్ కనిపిస్తుంది. రెండోది డిస్ప్లే అయితే ఉందో కొంచెం పెద్దగా డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు. మూడోది ఇది పెద్దగా అడ్వాంటేజ్ కాదేమో అనిపిస్తుంది కానీ అది కూడా అడ్వాంటేజ్, అది వెయిట్. సో టీవీఎస్ iQube సంబంధించిన S వేరియంట్ ఏదైతే ఉందో దీని వెయిట్ 119 కేజీలు. అదే బజాజ్ చేతక్ సంబంధించిన వెయిట్ చూసుకుంటే 134 కేజీలు. అంటే సుమారుగా 15 కేజీల డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. సో ఎవరైతే నాకు బ్యాటరీ ప్యాక్ అంతా నాకు సిమిలర్ గానే ఉంది, కాకపోతే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు వాడుతున్నారు, కొంచెం నాకు లైట్ వెయిట్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకైతే టీవీఎస్ iQube అడ్వాంటేజ్ కింద కనిపిస్తుంది. 15 కేజీల బరువు అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. అది ఓవరాల్ గా మీకు బజాజ్ చేతక్ టీవీఎస్ అనుకుంటే మీకు ఓవరాల్ గా రేంజ్ పరంగా కానీ ఇతర డీటెయిల్స్ అన్ని కూడా మనకి సిమిలర్ గా ఉన్నాయి. ఒక రకంగా చూస్తే తక్కువ ప్రైస్ లో మీకు బజాజ్ చేతక్ కొంచెం వాల్యూ ఫర్ మనీగా కనిపిస్తుంది. కానీ నాకు కొంచెం వెయిట్ తక్కువగా ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం టీవీఎస్ అనేది ఒక అడ్వాంటేజ్ కనిపిస్తుంది. 10,000 రూపాయలు ఎడిషనల్ అమౌంట్ అయినప్పటికీ కూడా. బట్ ఆ 10,000 రూపాయలకి నాకు వెయిట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది తీసుకుంటానో దానికి ఆ ఎడిషనల్ అమౌంట్ అది వర్తా కాదనేది మీ పర్సనల్ చాయిస్ లో ఉంటుంది. మీకు ఓవరాల్ గా ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఇంచుమించుగా బజాజ్ చేతక్ కి టీవీఎస్ కి పోటాపోటీగా అనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ పాయింట్ క్లారిటీగా ఏంటంటే ఎవరైతే మా ఇంట్లో అంత స్మార్ట్ కాదు, నాకు మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, రెగ్యులర్గా యూస్ చేసుకునే వాళ్ళకి కావాలనుకుంటే మాత్రం బెటర్ టీవీఎస్ iQube అనేది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే
నార్మల్ కీ లభిస్తుంది, ఇవన్నీ ఫీచర్స్ యాడ్ అవుతాయి కాబట్టి. సో మీకు కావాల్సిన రేంజ్ అనేది ఉంటుంది, నాకు స్మార్ట్ సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి. స్మార్ట్ ఫీచర్స్ ప్లస్ ఈజీగా ఫిజికల్ కీతో యాక్సెస్ చేసుకుందాం అనుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ విత్ లెస్ వెయిట్. నాకు కొంచెం ప్రైస్ ఆదా కావాలి, నాకు కొంచెం స్మార్ట్ గా కావాలి, టచ్ స్క్రీన్ డిస్ప్లే కావాలనుకుంటే మీకు బజాజ్ చేతక్ అనేది ఒక అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇది మనకి చేతక్ 3501 మరియు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్కి ఈ రెండిట్లో ఏది బెటర్ అని చెప్పడానికి మీకు క్లారిఫికేషన్ అండి. ఇప్పుడు నెక్స్ట్ చేతక్ 3502 వేరియంట్ ఉంది, ఐక్యూబ్ సంబంధించిన 3.5 kWh, రెండు కూడా బేస్ వేరియంట్సే. ఇందులో కూడా మీకు సిమిలర్ గా అంటే చేతక్ 3502 ఏదైతే ఛార్జింగ్ టైం ఉందో 3 గంటల 25 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతుంది. టీవీఎస్ ఐక్యూబ్ 4 గంటల 40 నిమిషాలు టైం పడుతుంది అనమాట. ఇందులో కూడా రెండింటిలో కూడా 5 అంగుళాల డిస్ప్లే అనేది లభిస్తుంది, 35 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఇక చేతక్ 3502 ఐక్యూబ్ 3.5 kWh ఈ రెండు వేరియంట్స్ లో కూడా మనకి ఫిజికల్ కీనే లభిస్తుంది అనమాట. ఇందులో స్మార్ట్ కీ లాంటి ఏదైతే ఆఫర్ చేయట్లేదు. అలానే ఈ స్కూటర్ లో కూడా మనకి మ్యూజిక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ కానివ్వండి, లేకపోతే కాల్ అలర్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ కూడా మీకు రెండు వేరియంట్ లో లభిస్తుంది. ఈ రెండిట్లో ఒకవేళ చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు అడ్వాంటేజ్ అనేది చేతక్ 3502 లో కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఛార్జింగ్ టైం అనేది కొంచెం ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. ఇన్ కేస్ మా ప్రయారిటీ ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకోవాలనుకుంటే మాత్రం చేతక్ 3502 సుమారుగా 10,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఛార్జింగ్ టైం మాత్రం అరౌండ్ మీకు ఒక 1 అవర్ 1 to 1.5 అవర్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఫుల్ ఛార్జ్ అయ్యే టైంలో. సో మీరు ఫాస్ట్ గా ఛార్జ్ పెట్టుకోవచ్చు, ఇంచుమించుగా అదే రేంజ్. బట్ ఇంకొకసారి నెక్స్ట్ జర్నీకి వెళ్ళాలనుకుంటే మాత్రం చేతక్ 3502 ఒక అడ్వాంటేజ్ కనిపిస్తుంది. కానీ నా మెయిన్ ప్రయారిటీ నాకు స్పీడ్ అనేది కొంచెం ప్రయారిటీ, కొంచెం ఆ తక్కువ స్పీడ్ అని కూడా నాకు అది ఇంపార్టెంటే. రెండవది కొంచెం లైట్ వెయిట్ కావాలనుకుంటే మాత్రం టీవీఎస్ ఐక్యూ కనిపిస్తుంది. అగైన్ ఇది కూడా నేను పర్టికులర్ పాయింట్ హైలైట్ చేసి ఇది బెటర్ చాయిస్ అని ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే ఈ వెయిట్ అనేది ఖచ్చితంగా పర్సన్ బట్టి పర్సన్ కంఫర్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఒక పర్సన్కి ఆ బరువు అనేది టీవీఎస్ ఐక్యూబ్ నడిపిన వాళ్ళకి అది కంఫర్ట్ అనిపించవచ్చు, చేతక్ నడిపిన వాళ్ళకి అది కంఫర్ట్ అనిపించవచ్చు. ఆ స్కూటర్ హెవీ అయినప్పటికీ, ఆ పర్సన్ లైట్ వెయిట్ అయినప్పటికీ ఆ చేతక్కే వాళ్ళకి కంఫర్ట్ అనిపించవచ్చు. సో మనం చెప్పలేం. సో నేను ఎందుకంటే ఆ పాయింట్ అనేది కస్టమర్ ఆ బండిని నడిపినంత వరకు కూడా చెప్పలేని పాయింట్ అనమాట. అందుకనే మీకు 10 సార్లు చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక వెహికల్ తీసుకునే ముందు దాన్ని మీరు నడిపిన తర్వాత మీరు డిసైడ్ అవ్వమని చెప్తున్నాను. ఆ వెయిట్ ఫ్యాక్టర్ కూడా మీకు డైరెక్ట్గా లైట్ వెయిట్ కావాలా, లేకపోతే నేను నడిపితే నాకు అది కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో చివరిగా అసలు బజాజ్ చేతక్ మరియు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపేర్ చేసినప్పుడు మీరేం సజెస్ట్ చేస్తారు నన్ను అడిగితే కనుక, సో నా పర్స్పెక్టివ్ నేను చెప్తాను. సో యూజువల్గా నేను చూసేది ఏంటంటే నాకు ఫస్ట్ గమనించేసుకోవాల్సింది మనకు కావాల్సిన రేంజ్ వచ్చిందా లేదని చెక్ చేసుకోండి. సో రేంజ్ అనేది ఇంచుమించుగా రెండు మోడల్స్లోనే సిమిలర్ గానే ఉంది. నెక్స్ట్ మనకి ఆ స్కూటర్ ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుందా లేదని చెక్ చేసుకుంటాం. ఎందుకంటే మీరు ఎంతైనా ఆలోచించండి, స్కూటర్ వన్స్ మీకు ఛార్జ్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు. ఆ టైంలో మీకు ఏది ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందో అది మీకు కొంచెం దానివల్ల ఎంతో కొంచెం అడ్వాంటేజ్ కనిపిస్తుంది కదా. సో నేను ఆ పారామీటర్ చెక్ చేసుకుంటా. అలా చూస్తే నాకు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంది. అంటే అటు చేతక్ 3501కి ఐక్యూబ్ ఎస్ వేరియంట్కి పెద్దగా డిఫరెన్స్ కనిపించలేదు, రెండు కూడా 3 అవర్స్లోనే ఛార్జింగ్ ఉంది. బట్ ఇన్ కేస్ మీరు బేస్ వేరియంట్ చేతక్ సంబంధించిన 3502 మరియు ఐక్యూబ్ సంబంధించిన 3.5 kWh ఇన్ కేస్ మీరు బేస్ వేరియంట్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే చేతక్ 3502ని నేను పిక్ చేసుకుంటాను. కారణం నాకు అటు ఈ కంపేరిటివ్ రెండు వేరియంట్స్తో కనిపిస్తే రేంజ్ సిమిలర్గా ఉంది, బట్ ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది కాబట్టి నా ప్రయారిటీని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇక నెక్స్ట్ ప్రైస్ కూడా చెక్ చేసుకుంటాను. నాకు కాంపిటేటర్ పరంగా చూసుకునేది ఏది తక్కువ ప్రైస్ లభిస్తుంది, ఫీచర్స్ అన్ని కవర్ అవుతున్నాయి అంటే సో చేతక్ సంబంధించిన 3502 కవర్ అవుతుంది. సో అలా చూసుకుంటే నాకు తక్కువ బేస్ వేరియంట్ ప్రకారం చూస్తే 3502 వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. అగైన్ ఇక్కడ నేను మరొకసారి చెప్తున్నా, ఇది నాకు వెయిట్ అనేది నాకు పెద్దగా ఇబ్బంది లేదు కాబట్టి నేను చూస్ చేసుకున్నా. బట్ ఇన్ కేస్ మీకు వెయిట్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ అనుకోండి, అప్పుడు మీకు నచ్చిన వేరియంట్ మీరు పిక్ చేసుకోవచ్చు. బట్ నా ఒపీనియన్ మీరు అడిగితే కనుక నేను ఈ కంపారిటివ్ వేరియంట్స్ నా ప్రయారిటీ లిస్ట్ని బట్టి చెప్తున్నా. బట్ అగైన్ మీ కస్టమర్ యూసేజ్ ప్రకారంగా మీకు ఒక ప్రయారిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కూడా మీ చాయిస్ అనేది మారిపోయే అవకాశం ఉంటుంది, అది చెక్ చేసుకోండి. అలానే నేను స్పీడ్ని ఎలా చూస్తానంటే నేను రెగ్యులర్గా వెళ్ళే రోడ్స్కి ఎంత స్పీడ్ వెళ్తాను, నేను మ్యాక్సిమం వెళ్తే ఒక 65-70 అంత మించి అయితే వెళ్ళే అవకాశం లేదు. సో అలాంటప్పుడు నాకు 73 వెళ్ళినా 78 వచ్చినా కూడా నాకు కావాల్సిన స్పీడ్ సాటిస్ఫై అయిపోతుంది కాబట్టి దీని ప్రకారం చూసుకుంటా. బట్ మీ వెళ్ళిన కండిషన్ బట్టి మీరు కూడా ఆ ప్రయారిటీస్ మారిపోతాయి కాబట్టి అది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ బజాజ్ టీవీఎస్లో నేను బజాజ్ పిక్ చేసుకోవడం ఇంకొక కారణం ఏంటంటే ఇలా పిఎంఎస్ మోటార్ అనమాట. యూజువల్గా నాకు కొంచెం హై టార్క్ అంటే ఇష్టం అనమాట. ఇనీషియల్ పికప్ నుంచి కొంచెం టార్క్ ఉంటే బాగుంటుంది, అదొక కారణం. కేస్ నాకున్న ప్రయారిటీస్ మీకు కూడా ఉంటాయి కనుక సో మీకు బజాజ్ చేతక్ అనేది సూటబుల్ అవుతుంది. లేదు మీకు ఆల్టర్నేటివ్ అదే బేస్ వేరియంట్లోనే మీకు వేరే ఆల్టర్నేటివ్ ఉంది అంటే నాకు లైట్ వెయిట్ కావాలి స్కూటర్ అనేది. సో మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు లైట్ వెయిట్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, అందరూ వాడాలనుకుంటున్నారు.
అదొక ప్రయారిటీ అనుకోండి. అలానే నాకు మరీ అంత హై టార్క్ ఏం అవసరం లేదు, BLDC మోటార్ అనేది సరిపోతుంది అనుకుంటే అప్పుడు మీరు TVS iQube అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టాప్ వేరియంట్స్ పరంగా మాట్లాడుకుంటే TVS iQube చేతకు సంబంధించిన 3501 ఈ పర్టికులర్ చాయిస్ ప్రకారంగా చూస్తే మీకు ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, నాకు 10,000 ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, నాకు ఈ స్మార్ట్ ఫీచర్స్ అంత కాంప్లెక్సిటీ వద్దు అంటే బజాజ్ చేతక్లో ఏంటంటే మనకి కీ ఫాబ్ వస్తుంది. ఆ కీ ఫాబ్ ఉన్నప్పుడు మాత్రమే వెహికల్ అనేది ఒక సర్టెన్ రేడియస్ వరకు ఉన్నప్పుడే స్కూటర్ అనేది ఆన్ అవుతుంది, దాని తర్వాత మీకు ఆన్ అవుతుంది అనమాట. సో అది సేఫ్టీ పారామీటర్. నాకు ఇవన్నీ వద్దు, నాకు ఫిజికల్ కీయే కావాలి, చాలా ఈజీ టు ఆపరేషన్గా ఉండాలి, ఇంట్లో అందరూ కూడా యూజ్ చేసుకోవాలి, ఈ కీ ఫాబ్ ఒకవేళ ఎక్కడో మర్చిపోయాను మళ్ళీ దానికోసం వెహికల్ నెత్తుక్కోవాలి, ఇదంతా వద్దనుకుంటే మీకు 10,000 ఎక్కువైనా కూడా TVS iQube మీకు బెటర్ ఆప్షన్ కింద కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈజీ టు ఆపరేషన్ ఫిజికల్ కీ ఆప్షన్ ఉంది, నాకు వెళ్ళిపోతాను, ఈ స్మార్ట్ ఫీచర్స్ అన్ని వద్దు అనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ అనమాట. లేదు నాకు స్మార్ట్ ఫీచర్స్ కావాలి, నాకు టచ్ స్క్రీన్ డిస్ప్లే కావాలి, నాకు మనీని కూడా నేను సేవ్ చేసుకుంటాను అనుకుంటే కనుక బజాజ్ చేతక్ 3501 అనేది మీకు ఒక బెటర్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా గమనిస్తే అంటే ఇన్ కేస్ మొత్తం ఈ బజాజ్ TVS ఈ కంపారిజన్ అన్ని పక్కన పెట్టి మీకు ఏది వాల్యూ ఫర్ మనీ 4 వేరియంట్స్లో అంటే కనుక నాకు అనిపించింది చేతక్ 3502 అని అనిపిస్తుంది. కారణం నా పారామీటర్స్ సాటిస్ఫై చేస్తుంది. అగైన్ ఈ పర్టికులర్ పారామీటర్స్ అనేది ఒక్కొక్క కస్టమర్ నుంచి క్రైటీరియా మారిపోతూ ఉంటుంది. మీ క్రైటీరియా ఏంటో దాన్ని బట్టి మీ వెహికల్ అయితే చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కేవలం నేను చెప్పిన కొన్ని పారామీటర్స్ మాత్రమే, ఇందులో చాలా పారామీటర్స్ దాగుంటాయి. అంటే మీరు డబల్స్లో ఇన్ కేస్ మీరు ఫ్యామిలీలో ఇద్దరు వెళ్తున్నప్పుడు డబల్స్ రేంజ్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇది ఒక్క పారామీటర్తో మనం డెసిషన్ తీసుకుంటే ఇంకొన్ని పాయింట్స్ మిస్ అయ్యే అవకాశం. సో వాటిని దృష్టిలో పెట్టుకుని అన్ని పారామీటర్స్ని కవర్ చేసి మీకు కావాల్సిన బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మీరు చూస్ చేసుకునే విధంగా మేము ఈవీ కుర్రాడి కోర్సును ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఈవీ కుర్రాడి కోర్స్ తీసుకుందాం అనుకోలేదు స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తున్నట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతాం లేదు స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చలేదు ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం MBS ఆటో తెలుగు ఛానల్, ఈవీ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఏ కన్నా కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.